హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్. సెకండ్ కంపెనీ వచ్చేసి మైలాన్ ల్యాబొరేటరీస్. థర్డ్ కంపెనీ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్. ఈ మూడు కంపెనీలలో వాక్ ఇన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దీంట్లో మనకి డేట్ ఎప్పుడు, టైం ఏ విధంగా ఉంటుంది, మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, మనకి ఏ డిపార్ట్మెంట్లో జాబ్ అనేది ఇస్తారు, ఇలాగ ఫ్రెషర్స్కి ఉంటాయా, ఎక్స్పీరియన్స్కి ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ నెంబర్లుగా ఉంటాయి మన. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇంటర్వ్యూలు అనేవి చూద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్లో మే 23వ తారీఖు 24వ తారీఖు నాడు ఈ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ అంటే వెన్యూ వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ ఇండియా లిమిటెడ్, యూనిట్ 1, సర్వే నెంబర్ 180/2, కాజీపల్లి విలేజ్, జిన్నారం మండలం, సంగారెడ్డి డిస్టిక్. ఈ లొకేషన్ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు మెయిల్ ఐడి ఇచ్చారు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. గురుప్రసాద్ గారు. కాంటాక్ట్ వచ్చేసి 9182360486. ఈ నెంబర్కే మీరు గురుప్రసాద్ గారికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈ జాబులకు సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ద్వారాగా ఈ రెజ్యూమ్ అనేది ఈమెయిల్ ఐడికి careers@smslife.in ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఏమేమి డిపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, వేర్ హౌస్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఖాళీలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ మన పాంప్లెట్లో ఉన్నాయి. ఈ పాంప్లెట్ ప్రకారం మీరు చూసి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఏ డిపార్ట్మెంట్ ప్రకారం ఉన్నాయి అనేది క్లియర్గా ఉన్నాయి. దాని పాంప్లెట్లు చూసి మీరు ఇంటర్వ్యూకి చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, ఎనీ డిగ్రీ, ఐటీఐ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 0 to 8 years అంటే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానీ ఈ జాబ్కి పెట్టుకోవచ్చు అన్నమాట. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యారీ లేటెస్ట్ 3 months పే స్లిప్లు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు అయితే రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ యూఎన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళినట్టయితే వాళ్ళు ఇంటర్వ్యూకి మనని తీసుకోవడం జరుగుతుంది. ఇవి చెక్ చేసి ఈ పాంప్లెట్ ప్రకారం కూడా మీరు చూడవచ్చు. డేట్లు ఇచ్చారు, డేట్ల ప్రకారం తర్వాత ఇంటర్వ్యూ లొకేషన్ ఉంటుంది, డిపార్ట్మెంటు, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా పాంప్లెట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ పాంప్లెట్ చూసి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మైలాన్ ల్యాబొరేటరీస్. మైలాన్ ల్యాబొరేటరీస్లో మనకి ఇవి క్యాంపస్ పోల్గా ఉన్నాయి ప్లేస్మెంట్స్. ఇవి వీళ్ళు నిర్వహించేది ఎన్ఎన్ సతహా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. వీళ్ళు మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్. లొకేషన్ వచ్చేసి ఈ కంపెనీ లొకేషన్ సిహెచ్ఎస్, సంభాజీ నగర్, నాసిక్ అండ్ ఇండోర్. ఈ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మైలాన్ వాళ్ళు ఈ కాలేజీ వాళ్ళు నిర్వహిస్తారు. ఈ కంపెనీ వాళ్ళే. ఈ కంపెనీ వాళ్ళు వచ్చి వీళ్ళు ఇంటర్వ్యూలు నిర్వహించేసి మన ఈ లొకేషన్కి మనకి జాబ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి పోస్టులు వచ్చేసి క్యూసీ, క్యూఏ అండ్ ప్రొడక్షన్లో తీసుకోవడం జరుగుతుంది. డేటు సాటర్డే మే 24వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తారు. ఎలిజిబుల్ వచ్చేసి బీఫార్మ్ ఫైనల్ ఇయర్ పాస్ అయి ఉండొచ్చు, లేదంటే ఫైనల్ ఇయర్ చేస్తుండవచ్చు ఉన్నవాళ్ళైనా పర్లేదు. అంటే 2025 వాళ్ళు చేసేవాళ్ళైనా పర్లేదు అనమాట. ప్యాకేజ్ వచ్చేసి 2,40,000 వరకు పర్ యానం ఇస్తారు. లంచ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తారు జాబ్ వచ్చే వాళ్ళకి. ఫర్ ఇన్ఫర్మేషన్, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 7294943939కి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఇంటర్వ్యూలు నిర్వహించే వాళ్ళు డాక్టర్ విశాల్ పాండే గారు, తర్వాత డాక్టర్ జేఎస్ సూర్యవంశీ గారు, డాక్టర్ సాహెబ్ సహీక్ గారు వీళ్ళు నిర్వహిస్తారన్నమాట. ఈ ముగ్గురు. మీరు రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఈ క్యూఆర్ కోడ్ బట్టి కూడా స్కాన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ఈ విధంగా మైలాన్ ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ మే 24వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చు.
నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్యాడిలా ఫార్మాస్యూటికల్స్. ఈ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ మే 24వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. sanjay@makwana@cadilapharma.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ కంపెనీలో క్యాడిలా ఫార్మాస్యూటికల్ కంపెనీలో జాబ్లకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అవ్వచ్చు. 8347434423 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్. వెన్యూ వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించే ప్లేసు IRM చిమన్లాల్ గిర్దర్లాల్ రోడ్, కల్లి, నవరంగపూర్, అహ్మదాబాద్, గుజరాత్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్గా, ఆపరేటర్గా తీసుకోవడం జరుగుతుంది. సెక్షన్ వచ్చేసి కంప్రెషన్, గ్రాన్యులేషన్, కటింగ్, బ్లస్టర్, లేబ్. ఈ దీంట్లో మనకి తీసుకోవడం అనేది వీటి మీద స్కిల్స్ అనే నాలెడ్జ్ ఉంటుంది. వీటి మీద ఇంటర్వ్యూ చేసి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ITA డిప్లొమా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఎక్స్పీరియన్స్. OSD ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. OSD ఫార్ములేషన్ అంటే ప్రొడక్షన్ ఫార్ములేషన్ చేసిన వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్, ఫిట్టర్ అండ్ టెక్నీషియన్గా తీసుకుంటారు. దీంట్లో మన స్కిల్స్ ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ ఫిట్టర్, DC ఆపరేటర్, రిజిస్ట్రేషన్ అండ్ ఎయిర్ కండిషన్ గురించి తెలిసి ఉండాలి. వీటి మీద స్కిల్స్ ఉంటుంది. దీని మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ITA డిప్లొమా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ ఇంజెక్షన్గా తీసుకుంటారు ఫార్ములేషన్ డిపార్ట్మెంట్లో. పొజిషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, ఆపరేటర్గా తీసుకుంటారు. సెక్షన్ ఇవాళ ఫిల్లింగ్, తర్వాత సీలింగ్, వీటిలలో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. క్వాలిఫికేషన్ ITA డిప్లొమా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. నోట్ వచ్చి ఇంజెక్షన్ ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు కలిగి ఉండాలన్నమాట. ఈ విధంగా మనకి క్యాడిలా ఫార్మాస్యూటికల్స్లో ఇంటర్వ్యూలు అనేవి చూసాం. ఈరోజు వచ్చి మొత్తం 3 కంపెనీలు, SMS లైఫ్ సైన్స్, సెకండ్ కంపెనీ వచ్చి మైలాన్ ల్యాబొరేటరీస్, థర్డ్ కంపెనీ వచ్చేసి క్యాడిలా ఫార్మాస్యూటికల్. ఈ 3 కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మీకు కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.